ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మీ బ్యాండ్ 9 యొక్క అన్బాక్సింగ్, అదేవిధంగా దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి మొబైల్ ఫోన్కి, అండ్ ఆల్సో నేను తెప్పించుకున్న డిఫరెంట్ కలర్ బ్యాండ్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి మీకు చూపిస్తాను అనమాట. మొదటిగా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఈ మీ బ్యాండ్ 9 అనేది మనకి ఇండియాలో అవైలబుల్ అయితే లేదనమాట. బికాస్ మనకి చైనా అప్లికేషన్స్ ఎప్పుడైతే బ్యాన్ చేశారో దాని తర్వాత స్లోగా చైనా ప్రోడక్ట్స్ స్లోగా అయితే బ్యాన్ అయిపోయాయి అనమాట. బట్ కొన్ని వెబ్సైట్స్ అయితే స్టిల్ ఇప్పటికి కూడా మీ బ్యాండ్ 9 అయితే అమ్ముతున్నారు కొంచెం ఎక్కువ ప్రైజెస్కి. దాని గురించి కూడా కొద్దిసేపట్లో మాట్లాడతాను. అదేవిధంగా నేను ఎంత ప్రైస్కి ఇది కొన్నాను, ఎక్కడి నుంచి కొన్నాను, అవన్నీ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. సో బాక్స్ అనేది మనకి సిమిలర్గా అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ మీ బ్యాండ్ 8, మీ బ్యాండ్ 7 అవి కనుక వాడినట్లయితే. ఇక బాక్స్ లోపల చూసినట్లయితే మనకి మీ బ్యాండ్ 9 ఉంది. దాంతో పాటుగా ఒక పెద్ద బుక్లెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక మినీ బుక్ అని చెప్పొచ్చు ఇది. తర్వాత ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మీ బ్యాండ్ అనేది. ఈ మోడల్లో మనకి పెద్ద స్క్రీన్ అయితే వస్తుంది ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. కోర్స్ కొంచెం అటు ఇటు చేంజెస్ చేసి వీళ్ళు కొత్త మోడల్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. నా దగ్గర ఇప్పటికి కూడా స్టిల్ మీ బ్యాండ్ 3 అయితే ఉందన్నమాట. సో దానికి దీనికి చూసుకున్నట్లయితే చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. అసలు ఎంత ట్రాన్సిషన్ జరిగింది ఈ మీ బ్యాండ్స్లో అనేది దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. దీంట్లో ఎటువంటి బటన్స్ అయితే ఉండవు కాబట్టి ఫస్ట్ మనం ఛార్జింగ్ అయితే పెట్టాలి, అప్పుడైతే ఆన్ అవుతుంది. దీని తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే బిగిన్ అవుతుంది అనమాట. మొదటగా ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దాని పేరు మీ ఫిట్నెస్. ఈ మీ బ్యాండ్ని ఆన్ చేసిన వెంటనే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తుంది అనమాట. అది ఈ అప్లికేషన్. యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత దీనిలోకి అయితే లాగిన్ అయితే అవ్వాలన్నమాట. మీ దగ్గర ఆల్రెడీ ఒక ఎంఐ అకౌంట్ కనుక ఉన్నట్లయితే సేమ్ దాంతోనే అయితే లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ లేదు అంటే కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో మీ నెంబర్ ఇవ్వచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కొందరు డౌట్ ఉంటుంది ఇండియా నెంబర్ ఇవ్వచ్చా, వేరే నెంబర్ ఇవ్వాలని. లేదు, ఇండియా నెంబర్తోనే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ మీ బ్యాండ్ అయితే కనెక్ట్ చేసుకొని అడుగుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఈ మీ బ్యాండ్ 9 అయితే చూపించదు. దీనికి రీజన్ వచ్చేసి చెప్పాను కదా, ఇదైతే మనకి ఇండియాలో అయితే రిలీజ్ అవ్వలేదన్నమాట. ఈ యాప్లో చూపించే మోడల్స్ అన్నీ కూడా మనకి ఇండియాలో రిలీజ్ అయినాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే అక్కడ అకౌంట్లోకి వెళ్తే మీకు రీజన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ ఇండియా బదులు వేరే కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎక్కడైతే ఈ మీ బ్యాండ్ 9 అనేది రిలీజ్ అయిందో. నేనైతే సింగపూర్ అని అయితే సెట్ చేశాను. దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే నో గైస్, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. మీరు జస్ట్ డివైస్ని కంట్రీ అయితే చేంజ్ చేస్తున్నారు అంతే అనమాట. సింపుల్ చెప్పాలంటే మీరు మొబైల్ ఫోన్ని ఇండియాలో కొని బయటకు వెళ్ళి యూస్ చేస్తుంటారు కదా బయట వేరే కంట్రీస్లో, ఆ విధంగా అనమాట. దాని తర్వాత ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈ మీ బ్యాండ్ 9 అయితే చూపిస్తుంది అప్లికేషన్లో. తర్వాత కనెక్ట్ అయితే అయిపోవచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీరు ఎంఐ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాలన్నమాట. నేనైతే ఒక డెడికేటెడ్ వీడియో అయితే ప్లాన్ చేశాను అనమాట. ఈ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దీంట్లో ఉన్న సెట్టింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో ఒక వీడియో లాగా అయితే పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయండి. ఇది యాక్చువల్గా కనెక్ట్ అయిన వెంటనే సాఫ్ట్వేర్ని అయితే అప్డేట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ కూడా కొందరికి డౌట్ అయితే రావచ్చు, అసలు కొత్త అప్డేట్స్ వస్తాయా రాదా, మనం వేరే కంట్రీ యూస్ చేస్తున్నాం కదని. వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆన్సర్ అని చెప్తాను. ఇదే కాకుండా మీరు ఈ అప్లికేషన్ ఉన్న హెల్త్ డేటాని వేరే అప్లికేషన్స్ లైక్ గూగుల్ హెల్త్తో కానీ లేకుంటే డిఫరెంట్ హెల్త్ రిలేటెడ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి, దాంతో అయితే కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో దట్ మీరు డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే సింక్రనైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా మీకు ఒక డెడికేటెడ్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఇప్పుడు జస్ట్ అన్బాక్సింగ్, ఫస్ట్ ఇంప్రెషన్స్ అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ బ్యాండ్స్ డిఫరెంట్గా కొన్నాను కదా అవి ఎలా ఉంటాయని చెప్పి కూడా మీకు చూపిస్తాను. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ బ్యాండ్స్ అనేది మనకి ఇండియన్ మార్కెట్లో కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి. సో అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. నేను ఆర్డర్ చేసింది గ్రీన్ కలర్, వైట్ కలర్, అలాగే బ్లాక్ కలర్. ఇవన్నీ కూడా ఎలాస్టిక్ టైప్ అనమాట బ్యాండ్స్ అనేది. నేనైతే పర్సనల్గా ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాండ్స్ అయితే లైక్ చేస్తాను. సో దట్ నేను ఎక్కువసేపు అయితే చేతికి వేసుకోగలను ఎటువంటి ఇష్యూస్ లేకుండా. ఈ మీ బ్యాండ్ బ్యాక్ సైడ్ మనకి ఒక క్విక్ రిలీజ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఈ బ్యాండ్స్ అనేది అన్లాక్ అయితే అవుతాయి. మీరు మళ్ళీ కనెక్ట్ చేయాలంటే బటన్ ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా దాంట్లోకి గుచ్చడం అంతే అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ బ్యాండ్స్ అనేది చేతికి వేసుకున్న తర్వాత కలర్స్ డిఫరెంట్ చెక్ చేయొచ్చు. సో అదనమాట గైస్, ఓవరాల్గా అన్బాక్సింగ్, నా ఫస్ట్ ఇంప్రెషన్స్, అలాగే ఈ డిఫరెంట్ బ్యాండ్స్ ఎలా ఉంటాయని చెప్పని ఈ మీ బ్యాండ్ 9కి. ఈ మీ బ్యాండ్ 9ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్కి ప్రైస్కి కంపేర్ చేస్తే మనకి చాలా గ్రేట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అంటే మీకు సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫీచర్స్ వేరే స్మార్ట్ వాచ్లో కావాలంటే మీరు అరౌండ్ 10,000-15,000 రూపీస్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఇకపోతే ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేనైతే ఈ
బ్యాండ్స్ని సపరేట్గా కొన్నాను అండ్ ఈ మీ బ్యాండ్ని సపరేట్గా అయితే కొన్నాను అనమాట. ఈ మీ బ్యాండ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3500 రూపీస్ అయితే పడింది. ఈ ఎక్స్ట్రా బ్యాండ్స్ వచ్చేసి అరౌండ్ 1500 రూపీస్ అయితే పడింది నాకు. నేనైతే సింగపూర్ నుంచి అయితే ఇంపోర్ట్ చేయించుకున్నాను. చెప్పాను కదా, కొన్ని వెబ్సైట్స్ అయితే మీకు ఆల్రెడీ అవైలబుల్ అయితే ఉన్నాయి. నేను ఆ వెబ్సైట్స్లో అయితే ఏం చేయలేదన్నమాట. ఇన్ పర్సన్ అయితే తెప్పించుకున్నాను నేను. ఆ వెబ్సైట్లో ఫేక్ ఇస్తారా లేకుంటే ఒరిజినల్ ఇస్తారా నాకైతే తెలియదు. అండ్ ఈవెన్ నేను చెక్ చేశాను యూట్యూబ్లో కూడా, చాలామంది గుడ్ ప్రోడక్ట్స్ అన్నారు, కొంతమంది లేదు ఫేక్ అని అన్నారు. బట్ నాకైతే తెలియదు, నేనైతే గ్యారంటీ ఇవ్వలేను అనమాట. సో నేనైతే ఈ మీ బ్యాండ్ 9ని కొన్ని వారాలు కుదిరితే కొన్ని నెలలు యూస్ చేసిన తర్వాత ఒక ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. అసలు దీని ట్రాకింగ్ ఎలా ఉంది, ఏంటి, ఇవన్నీ కూడా సంగతులు అనేది. సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.